మిమ్మల్ని స్టూడెంట్ నంబర్ 1 సినిమాకి సీరియల్లో కన్నా తక్కువ పేమెంట్ కి పిలిచారట అవునా? అని ఆయన చేతిలో ఏముండదుగా. ఆయన మిమ్మల్ని ఒప్పించారు. ఎట్లా ఒప్పించారు అసలు మిమ్మల్ని? ఫస్ట్ సీరియల్ కి అప్పటికి మంచి రేంజ్ లో ఉన్నాం. టెలివిజన్ లో హీరో అంటే విలన్ కూడా, హీరో కూడా నంబర్ ఆఫ్ సీరియల్స్, డైలీ సీరియల్స్ చేస్తున్నా. అంటే మార్నింగ్ ఒక మధ్యాహ్నం వరకు ఒక షూటింగ్, తర్వాత ఇంకో షూటింగ్, డైలీ ఒక 4-5 సీన్లు అక్కడ చేసి 15-20 సీన్లు చేస్తూ డబ్బింగులు చెప్తూ రేంజ్లో ఉన్నా. అయితే నా పని నాది, నాకు అదేమి పెద్ద హీరో అప్పటికీ నా బండి నా లెక్కలు వేరు. నాకు ఎంతసేపు 3 షూటింగ్లు ఉన్నాయా, ఇక్కడ ఒక 50, అక్కడ ఒక 50, అక్కడ ఒకళ్ళేమో 100 ఇచ్చేవాడు, అక్కడ 100 అంటే ఈ 200-300 రూపాయలు. ఓకే, అందులో మన లెక్కలు, మన పెట్రోల్ ఖర్చు, ఇంకో మా బ్యాడ్ హ్యాబిట్స్కి అవన్నీ తీసేగా ఇంక మిగతా ఇది ఆపచ్చు, ఇది సేవ్ చేయొచ్చు. ఇలాంటి లెక్కలే నావి. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు ఉండి ఇలా ఇంతమ్మా ఎంతకంటే నేను చేయను, నేను వెంటనే అనేసి వచ్చేసాను. వాళ్ళు ఉండి అంటున్నాను వద్దులే, మరి ఈయన కాన్ఫిడెన్స్ ఏంటో తెలియదు. ఈయనే కావాలి, రాజీవే కావాలని వచ్చాడు, కన్విన్స్ చేస్తున్నాడు. ఊరుకో జక్కన, నాకు ఇస్తున్న దానికన్నా తక్కువ ఇస్తానంటే నేను ఎందుకు చేస్తాను, నేను అస్సలు చేయను, చచ్చా వద్దు, నేను హ్యాపీగా ఉన్నా, నా జీవితం ఇది, వద్దాను. ఎలా కొన్నిసార్లు అన్నీ ఇప్పుడు ఏం చెయ్యి అన్నాడు. సర్లే ఓకే చేస్తాలే. ఒకవేళ నిజంగా తను కనుక చెయ్యి అనకపోయి ఉంటే, సరే నీ ఇష్టం అని ఉంటే స్టూడెంట్ నంబర్ 1 నాకు వచ్చేది కాదు. దాని తర్వాత ఇన్ని సినిమాలు అయ్యేవి కాదు, రాజమౌళి గారి డైరెక్షన్ లో. అండ్ ఈ రోజున ఏదైతే ఉందో ఇప్పుడు బాగా చేస్తాడో, లేకపోతే మిగతా అంత ఛాన్స్, ఎక్స్పోజర్ ఉండేది కాదు.